బ్రహ్మపురాణం ప్రకారం ఈ పవిత్రమైన కోటిపల్లి రేవులో గోదావరిలో స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్ముతుంటారు. ప్రతిరోజు ఉదయం స్వామివారికి ఈ కోనేటి రేవు నుంచే తీసుకువెళ్ళిన గోదావరి జలాలతో అభిషేకం చేస్తారంట. అసలు కోటిపల్లి అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడ ఉన్న 2 శివలింగాల విశేషం ఏంటి? అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి. మేమైతే రోజు కోటిపల్లి వెళ్తున్నాము. కోటిపల్లిలో శివాలయం ఫేమస్ కదా! సో, ఆ టెంపుల్‌కైతే వెళ్తున్నాం. మేము మండపేట నుంచి కోటిపల్లి వెళ్ళే దారిదంతా ఇది రామచంద్రపురం రోడ్. మండపేట నుంచి రామచంద్రపురం రోడ్ ఇంత అందంగా ఉందేంటసలు. నేనైతే ఈ మధ్య నాకు తెలిసైతే ఇటువైపు అసలు రాలేదు. జర్నీ అయితే అసలు చేసినట్టే అనిపించలేదు. మండపేట నుంచి కోటిపల్లి వరకు కూడా మొత్తం రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయి. సరే ఇటు చూసిన పచ్చదనం అటు చెట్లు, ఇటు చెట్లు, అటువైపు కాలువ, ఇటువైపు పంట పొలాలు మొత్తం పైన ఆకాశం మొత్తం ఎంత అందంగా అనిపించిందంటే నాకు అప్పుడే వచ్చేసిందా అన్నట్లు అనిపించింది. ఇదొక ఎత్తు అనుకుంటే ఇదే కోటిపల్లి రోడ్. కోటిపల్లి ఎంటర్ అయిన తర్వాత ఇంకో వైపు వచ్చింది. అక్కడ ద్రాక్షారామం, రామచంద్రపురం రోడ్ ఒకలా ఉంటే కోటిపల్లి వచ్చేసరికి ఇంకా మంచిగా అనిపించింది. ఇది మొత్తం కొబ్బరి చెట్లే. ఈ రోడ్ అంతా కొబ్బరి చెట్లే. ఇటువైపు అంతా పొలాలే. నాకు తెలిసి కోటిపల్లి కొబ్బరి చెట్లకి అది పంట పొలాలకి ఫేమస్ అనుకుంటా. మీకు తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఇది గుడికెళ్ళే దారిలో కూడా చాలా కాలువలు, కోనేరులు ఇవి కూడా ఉన్నాయి. చూసారా? వావ్! ఇదే కోటిపల్లి శివాలయం. అసలు దీనికి కోటిపల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ క్షేత్రాన్ని ధర్మిస్తే కోటి పుణ్యక్షేత్రాలు ధర్మించిన ఫలం లభిస్తుందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో మొత్తం 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి కోటేశ్వర స్వామి, ఇది యోగలింగం అని కూడా అంటారు. ఇదైతే ఇంద్రుడు ప్రతిష్ఠించాడని. ఇంద్రుడు బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందేతందుకు ఇక్కడ శివుణ్ణి ఆరాధించి లింగాన్ని ప్రతిష్ఠించాడంట. అలానే రెండవది శ్రీ సోమేశ్వర స్వామి, దీన్ని భోగలింగం అని కూడా అంటారు. ఇదైతే చంద్రుడు ప్రతిష్ఠించాడని. చంద్రుడు శివుణ్ణి ఆరాధించి సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారని, అందుకే స్వామివారికి సోమేశ్వరుడు అనే పేరు వచ్చిందని నమ్ముతారు. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అలానే గుడి బయటకొస్తే కోనేరు కూడా ఉంది. ఈ కోనేరు మధ్యలో శివుని విగ్రహం కూడా చాలా బావుంది. ఈ కోనేరు పేరు సోమ పుష్కరిణి అంటారు. ఇక్కడ ఎంత టైమ్ స్పెండ్ చేసినా అసలు బోర్ అనేది కొట్టట్లేదు. ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి. బాతులు ఎప్పుడు ఇక్కడే ఉంటాయంటే, ఇవైతే అందరిని చూసి ఎంత గట్టిగా అరుస్తున్నాయంటే వెళ్ళే వరకు అలాగే అరుస్తున్నాయి. జస్ట్ అరుస్తాయి అంతేలెండి, ఏం చెయ్యదు. ఇక్కడ చిన్న గోశాల కూడా ఉంది. ఆలయం దర్శనం తర్వాత ఒక్కసారి గోమాతను కూడా దర్శించండి. పురాణాల ప్రకారం గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. అందుకే గోమాతకు గడ్డి, అరటిపళ్ళు లేదా పశుగ్రాసం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటారు. మీరు కూడా కుదిరినప్పుడు గోశాలకు వెళ్ళండి.